హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ నిరుద్యోగ మార్చుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ నేతలు నిరసన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీ ఫ్లెక్సీలు దగ్ధం చేసేందుకు బీఆర్ఎస్వీ నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులకు బీఆర్ఎస్వీ నేతలకు మధ్య వాగ్వాదం నెలకొంది. కేంద్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయాలని బీఆర్ఎస్వీ నేతలు డిమాండ్ చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయకుండా నిరుద్యోగ మార్చు నిర్వహించే హక్కు లేదని, నిరుద్యోగ మార్చు అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాకతీయ యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ ఆధ్వర్యంలో వరంగల్లో నిరుద్యోగ మార్చు నిర్వహించనున్నారు. పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని, పేపర్ల లీకేజీతో నష్టపోయిన నిరుద్యోగులకు ₹1,00,000 చొప్పున పరిహారం చెల్లించాలనే డిమాండ్లతో భారీ ర్యాలీ చేపడుతున్నారు. ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు సీనియర్ నాయకులు పాల్గొనున్నారు. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ నుంచి నయీం నగర్ పెట్రోల్ పంప్, అలాగే పోలీస్ హెడ్ క్వార్టర్స్ మీదుగా అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు మధ్య ప్రారంభం కానున్నటువంటి ర్యాలీ దాదాపుగా 2 కిలోమీటర్ల మేర సాగనుంది. $10 లక్షల ఉద్యోగాలను వెంటనే